హలో గైస్, అందరు బాగున్నారా? నేను ఈరోజు మిరాయి మూవీకి వెళ్తున్నాను. నేను నా వైఫ్ ఇద్దరం. సో సినిమా ఎట్లా ఉంది అనేది మొత్తం కంప్లీట్గా సినిమా అంతా చూసినాక మీకు రివ్యూ ఇస్తాను. బాగుంటే బాగుంది, లేకుంటే లేదు అని చెప్పేసి కంప్లీట్గా మీకు రివ్యూ ఇచ్చేస్తాను. ఓకేనా? సో ఈ సినిమాలో హీరో వచ్చేసి తేజ సజ్జా అండ్ మంచు మనోజ్, వీళ్ళిద్దరు కాంబినేషన్తో మనకు ఈ మూవీ రాబోతుంది. అంటే ఈరోజే వచ్చింది. సో ఈరోజు కంప్లీట్గా చూస్తాను. ఫస్ట్ షో వెళ్తున్నాను మార్నింగ్ 11:20 AM సో ఈరోజు కంప్లీట్గా సినిమా అంతా చూసినాక మీకు అది చూడొచ్చా చూడరాదా, వన్ టైం వాచా లేకుంటే ఎన్నిసార్లు చూడొచ్చు అని చెప్పేసి కంప్లీట్గా ఈ రివ్యూ ఇస్తాను మీకు చూసి వచ్చినాక. సో ఒకసారి చూసుకుంటే మనం ఇప్పుడు థియేటర్లో ఎంతమంది ఉన్నారు, ఎట్లా ఉంది, లోపల ఎట్లా ఉంది, అంతా కంప్లీట్గా మీకు చూపిస్తాను. కరీంనగర్లో ఉన్నాను నేను. సో కరీంనగర్లో ఈ మూవీ చూస్తున్నాను. సో మీరు హైదరాబాద్లో కానీ కరీంనగర్లో కానీ ఉండి ఉంటే మీరు కంపల్సరీగా చూడొచ్చు. బట్ నా రివ్యూ చూసినాకనే మీరు చూడండి. అయినా కానీ మన సినిమా ఇండస్ట్రీ, తెలుగు సినిమా ఇండస్ట్రీకి మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ ముందు ముందు ఇంకా రాబోయే సినిమాలకు కూడా మీరు సపోర్ట్ చేయండి. సో సినిమా బాగుంటే బాగుంది, లేకుంటే లేదు అని చెప్పేసి మీరు ఒకవేళ రివ్యూ ఇవ్వాలనుకుంటే మీరు కూడా సో జెన్యున్గా ఇవ్వండి, ఫేక్ అయితే వద్దు. ఓకేనా? సో సినిమాకి వెళ్ళిపోదు. రైట్. కరీంనగర్ లైఫ్ సీట్ నెంబర్ చెప్పేళ్ళండి. వైబ్ ఉంది బేబీ, వైబ్ ఉందిలే. యాక్చువల్లీ సాంగ్ మీ ఫిలిం లో ఎందుకు ఇవ్వలేదు? నేను వెయిట్ ఎందుకు చేశాను. అంటే డ్యూరేషన్, అంటే సినిమా డ్యూరేషన్, లేకుంటే సినిమా దేవుళ్ళ సినిమా కాబట్టి, అంటే దేవుళ్ళు ఒకటే కాదు చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి అందులో. సో దాన్ని బట్టి ఈ పాట అనేది అందులో వేయొద్దని అనుకున్నారు కావచ్చు. మేబీ రీజన్ ఏమన్నా అయి ఉండొచ్చు, డ్రెస్ మనకు స్టైల్స్ కొంచెం తెలీదు. అటు ఇటు ఉన్నాయి కాబట్టి అందుకే మేబీ వేయకపోవచ్చు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంజీకే స్టోరీస్. ఈ రోజు మేము మీ ముందుకు ఎందుకు వచ్చామంటే మిరాయి ఫిలిం రివ్యూ ఇవ్వడానికి. సో రివ్యూ ఇప్పుడు మనం మాట్లాడేసుకుందాం. ఫస్ట్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, మూవీకి వెళ్తున్నాం మార్నింగ్ 11:20 AM. ఫస్ట్ డే సెప్టెంబర్ 12th శివ థియేటర్ ఇన్ కరీంనగర్. కరీంనగర్లో శివ థియేటర్ మీరు ఆల్రెడీ చూసిన విజువల్స్ అన్నీ. సో మనం ఆ థియేటర్లో సినిమా చూసినాం. ఇప్పుడు రివ్యూ జెన్యున్గా మీకు చెప్పబోతున్నాను. మీరు ఫస్ట్ నుంచే లాస్ట్ అంక చూడండి, అస్సలు స్కిప్ చేయొద్దు. ఎందుకంటే మీరు చూడాలన్నా వద్దా అనేది ఈ వీడియోలో క్లారిటీ వస్తుంది మీకు. నేను ఒక్క మాటలో చెప్పాలనుకుంటున్నాను, సుత్తి లేకుండా సోది లేకుండా క్లియర్ కట్గా చూపెట్టారు ఫిలిం. అంటే ఎట్లయితే ఎక్స్పెక్ట్ చేసామో ఫిలిం, ఈ మధ్యలో మనం ఎలాంటి ఫిలిమ్స్ చూడాలనుకుంటున్నామో ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్ ఉంది సినిమా. ఒక్క మాటలో చెప్పాలంటే నాకు ఎంత అంటే అంత బాగా నచ్చింది ఫిలిం. సో
ఈ సినిమాలో ఎవరెవరు మంచి యాక్టింగ్ చేసిండ్రు అనేది మనం మాట్లాడుకుందాం. యాక్చువల్లీ సినిమా కంప్లీట్ అందరూ దానిలో ఎవరెవరు ఉన్నారో ప్రతి ఒక్క వ్యక్తి మంచిగా పర్ఫెక్ట్గా యాక్టింగ్ చేసిండ్రు. వాళ్ళకు ఎలాంటి రిమార్క్ అనేది లేదు. 100% వాళ్ళకు వర్త్గా ఈ మూవీలో 100% వర్త్గా వాళ్ళు యాక్ట్ చేసిండ్రు. ఓకేనా. ఈ యాక్టింగ్ విషయానికి వస్తే కంప్లీట్గా అందరికీ 100/100 ఇవ్వచ్చు యాక్టింగ్కి. యాక్చువల్ నాది ఒక క్వశ్చన్ ఉంది. చెప్పు. నువ్వు ఈ ఫిలిం ఎందుకు చూడాలనుకుంటున్నావు? ఎవరి కోసం చూసినావు అసలు? యాక్చువల్లీ ఈ మూవీ అనేది నేను ఎవరి కోసం అని కాదు, ఒక ఏంటంటే ఈ జానరీ అంటే ఇటువంటి మూవీస్ ఉంటాయి కదా, మైథాలజీ సంబంధించినవి. అది ఈ వ్యక్తి అంటే ఈ డైరెక్టర్ ఉన్నాడు చూసినావా, ఈ డైరెక్టర్ ఒకటి చెప్పిండు, ఇది రాముంది అని చెప్పేసి ఒక మాట అన్నాడు నాకు ఎప్పుడు ప్రెస్ మీట్లో సంథింగ్ అక్కడ, ఈ రాముంది అని చెప్పేసి చెప్పిండు. చెప్పేవారికి మళ్ళీ సేమ్ హనుమాన్ మూవీ లెక్క ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఆ విషయానికి వెళ్ళిన. యాక్చువల్లీ ఇటువంటి సినిమాలు అనేది మనం ఖచ్చితంగా ఆదరించాలి. బికాజ్ మన ప్రపంచంలో అందరికీ తెలుస్తుంది మన దేవుళ్ళు ఎవరెవరు ఉన్నారో అది అని సంబంధించినవి చాలా మందికి తెలుస్తాయి కాబట్టి మనం ఖచ్చితంగా ఆదరించాలి. అంటే సతన్ ఇండియా సైడే కాకుండా నార్థన్ అంటే ఎవ్రీ పార్ట్ ఆఫ్ ఇండియా వాళ్ళకి కంట్రీ మన యాన్సిస్టర్స్ అంటే మన పూర్వకాలం మన దేవుళ్ళ గురించి అన్నిటి గురించి చాలా మందికి ఇప్పుడు యంగ్స్టర్స్ కి అవగాహన లేదు. జస్ట్ నేమ్స్ మొక్కుతున్నామా అంటే మొక్కుతున్నాం. సో బ్యాక్గ్రౌండ్ ఏం జరిగింది, అసలు ఏంటి, మన చరిత్ర ఏంటి అనేది తీసుకురావడమే మెయిన్ కాన్సెప్ట్. సో ఇప్పుడు మనం మాట్లాడేసుకుందాం, సినిమా ఎట్లా ఉంది? సినిమా ఎట్లా ఉంది, నీకు నచ్చిందా? చాలా అంటే చాలా, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బెటర్ ఉంది. విజువల్ ఎఫెక్ట్స్ అయితే కల్కితో కంపేర్ చేయొద్దు, కానీ దీని స్పెషాలిటీ దీనికి ఉంది, ఆ టాప్ నోట్స్ లో ఉంది. కల్కితో కంపేర్ చేయొద్దు, నేను చెప్తాను, బట్ బాగుంది, అంతకన్నా బాగుంది. నేను చెప్తాను. ఇప్పుడు కల్కి మూవీ కానీ లేకుంటే ఇప్పుడు చూసిన మిరాయి మూవీ కానీ ఇవి రెండింటిని కంపారిజన్ చేసుకుందాం ఒకసారి పక్కకే. ఇప్పుడు ఈ మూవీ వచ్చేసి మిరాయి మూవీ వచ్చేసి 60 crores, ఓకే, 60 crores బడ్జెట్లో తీసినారు సినిమా. కానీ కల్కి వచ్చేసి వాళ్ళు 200 crores సంథింగ్ ఎంతనో పెట్టినారు, అంత ఐడియా లేదు. అంత విజువల్ ఎఫెక్ట్స్ అనేది దానిలో పెట్టేసారు. ఇందులో 60 crores కంటే దాదాపు 200 crores మనీ పెట్టి ఈ సినిమా తీసేంత అవకాశం ఉంది, ఎందుకంటే అంత విజువల్ ఉన్నాయి అన్నట్టు ఇందులో. ఇంకా అంత మీరు చూస్తేనే మీకు అర్థమైపోతుంది. ఇక దీన్ని మనం అనుకున్నంత దానికంటే ఇంకా ఎక్కువనే చేసినారు వాళ్ళు చెప్పాలంటే. అంటే అంత తక్కువ బడ్జెట్ లో ఇంత మంచి ఫిలిం అవుట్పుట్ వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, ఎందుకంటే తక్కువ బడ్జెట్ 2 crores లైక్ ఎక్కువ పెంచుతున్నారు, బట్ అవుట్పుట్ అనేది ప్రాపర్ గా రావట్లేదు. నేను చెప్తాను, ఇగో 60 crores కి మనం ఎంత తీస్తాం అంటే చిన్న విజువల్ ఎఫెక్ట్స్ అవి చూపించుకుంటూ మనం తీస్తాం అంతే. బట్ ఇక్కడ ఏంటంటే మేబీ యాక్టర్స్ తక్కువ తీసుకోవచ్చు అమౌంట్. ఇప్పుడు హీరో అయినా కానీ తక్కువ అమౌంట్ తీసుకోవచ్చు, అందుకే అది కొంచెం పాసిబుల్ అయింది. లేకుంటే వీళ్ళే ఎక్కువ తీసుకొని ఉంటే మాత్రం అసలు పాసిబుల్ కాకపోవు సినిమా మొత్తానికి. సో వాళ్ళకు తక్కువ ఇచ్చి సినిమాకు కంప్లీట్గా మనీ పెట్టేసారు, అందుకే సినిమా పాసిబుల్ అయింది. ఇప్పుడు అదే కల్కి మూవీ చూసుకున్నా కానీ మనం కల్కి మూవీ ఎట్లా అంటే ఇక హీరోకి ఎక్కువ బడ్జెటే ఉంటుంది, అంటే విలన్కైనా అందరికీ చాలా మందికి అమౌంట్ ఇచ్చుకుంటూ పోవాలి, ఎందుకంటే దానిలో ఎక్కువ మంది ఉన్నారు. చెప్పాలంటే కల్కి మూవీలో చాలా మెంబర్స్ యాక్ట్ చేసినారు. సో వాళ్ళందరికీ అమౌంట్ ఇచ్చుకుంటూ పెద్ద హీరోలు ఉన్నారు, అందులో అందరికి ఇచ్చేవారికి చాలా అమౌంట్ అయిపోయింది దానికి. సో అక్కడనే కొంచెం వేరియేషన్స్ అనేటివి ఉన్నాయి. ఇప్పుడు విజువల్ ఎఫెక్ట్స్ అనేటివి దీనిలో సేమే ఉంటుంది, ఇందులో కూడా సేమే ఉంటుంది, తేడా ఏం లేదు. వీళ్ళకి ఎంత ఇవ్వనో వాళ్ళకి అంతనే ఇచ్చారు అమౌంట్. బట్ ఇక్కడ హీరోలు ఎక్కువ తీసుకోవడం వల్ల అమౌంట్ బడ్జెట్ అనేది పెరుగుతుంది. సో దీనిలో తక్కువ తీసుకున్నారు కాబట్టి అమౌంట్ తగ్గింది. 60 crores మేబీ ఎక్కువ అయి ఉండొచ్చు, బట్ 60 crores అనేది మనకు బయటికి చెప్తున్నారు. మేబీ కావచ్చు కాకపోవచ్చు, చెప్పలేము అదైతే. ఓవరాల్గా సినిమాకు నువ్వు ఇప్పుడు ఎంత ఇస్తావు రేటింగ్? 4.5 ఎగ్జాక్ట్లీ 4.5. సో నేనైతే 4 ఇస్తా. బికాజ్ ఎందుకు 5కి 4 ఎందుకు ఇస్తున్నావు అని చెప్పేసి అంటే చెప్తాను. ఇప్పుడు హీరో యాక్టింగ్ అయితే చాలా బాగుంది, చెప్పాలంటే చాలా సూపర్గా చేసిండు. బట్ సినిమాకు చూసుకుంటే హీరో ఫేసే, బట్ ఇంకా కొంచెం ఏజ్ అనిపించాలి. మనిషి ఒక యాక్టింగ్ చేస్తున్నాను అన్నప్పుడు ఇప్పుడు విలన్కి తగ్గట్టు ఉండాలి. ఇప్పుడు ఇది పెద్ద మూవీ, చెప్పాలంటే చాలా పెద్ద మూవీ,
దీనికి తగ్గట్టు ఉండాలి. విలన్కి కొంచెం తక్కువ ఉన్నా కానీ విలన్ ఇంకెక్కువ ఉంటాడు బాగా. విలన్ మంచి పవర్ఫుల్గా ఉన్నాడు కానీ హీరో అంత పవర్ఫుల్ అనిపించలే. విలన్కి చూసుకుంటే చాలా చిన్నపిల్లాడు, మళ్ళీ ఎదురు బదురుగా ఇక ఇద్దరు ఫైటింగ్ చేసుకుంటున్నారు అంటే కొంచెం ఉండాలి కదా ఆ మాత్రం అన్న. బట్ హీరో అనేది చిన్న చిన్న యాక్టింగ్ చేసుకుంటూ ఒక మంచి స్థాయి దాకా వచ్చిండు. కొంచెం చెప్పాలి, గ్రేట్ అని చెప్పుకోవాలి. బట్ ఇక్కడ ఏమవుతుందంటే హీరో కానీ హీరోయిన్ అయితే నాకేమనిపించింది, హీరోయిన్ కొంచెం ఏజ్ పెద్దగానే ఉంది. హీరోకు చూసుకుంటే హీరోయిన్ పెద్ద ఏజ్ అనిపిస్తుంది. బట్ కృతిక న్యాచురల్ గా చాలా బాగా చేసింది. తన బెస్ట్ తను ఇచ్చింది, హీరోయిన్ ఇచ్చింది. ఆమె మంచిగా సూపర్ యాక్ట్ చేసింది ఆమె అయితే. అండ్ ఇక్కడ చూసుకుంటే మంచు మనోజ్ చాలా అంటే చాలా బాగా చేసింది యాక్టింగ్. అసలు ఫేస్ కళ్ళని చూడండి ఒక్కసారి, మీరు సినిమా చూసే వాళ్ళు ఉన్నారు కదా, ఒక్కసారి ఐస్ని చూడండి, అందులో కూడా యాక్టింగ్ అనిపిస్తుంది. అంత పర్ఫెక్ట్ యాక్టింగ్ చేసింది. ఎందుకంటే అతనికి జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి కదా, దాని మీద బేస్ చేసుకొని అమౌంట్ తగ్గి ఉండొచ్చు, ఆయన దగ్గర అమౌంట్ సరిగా లేకపోయి ఉండొచ్చు. సో కొంచెం ఎక్కువ చేయాలని చెప్పేసి అనుకొని ఉండొచ్చు మేబీ. అది కాకపోయినా కానీ ఆయన సూపర్ యాక్టర్ చెప్పాలంటే. ఫస్ట్ నుంచి చూస్తున్నా సినిమాలన్నీ మంచి యాక్టింగ్ ఉన్నాయి. అన్ని సినిమాలలో జీవిస్తాడు మొత్తం కంప్లీట్గా, చాలా కష్టపడతాడు. సో మంచు మనోజ్ అయితే చింపి పడేసిండు సినిమాలో అయితే. నీకు తేజాది నచ్చిందా క్యారెక్టర్ ఆర్ ఎల్స్ మంచు మనోజ్ నచ్చిందా? తేజాది అంటే చైల్డ్ ఆర్టిస్ట్ కాబట్టి చైల్డ్ది పక్కకు పెట్టేద్దాం, ఎందుకంటే అది తెలియని టైంలో మంచిగా చేసిండు, అదంతా ఓకే. కానీ హీరోగా వచ్చినప్పుడు ఆల్రెడీ యాక్టింగ్ చేసి నేర్చుకున్నాడు, ఇంకా యాక్టింగ్ నేర్చుకున్నాడు, అన్ని చేసిండు. కాబట్టి కంపేర్ చేసుకుంటే ఎంతైనా కానీ మనోజ్ యాక్టింగ్ రియాలిటీ ఉంటుంది. ఇప్పుడు ఇతనిది అయితే హీరోది తేజాది యాక్టింగ్ రియాలిటీ ఉంటుంది, బట్ ఇంత రియాలిటీ ఉంటుంది. కొంచెం కంపారిజన్ అనేది డిఫరెంట్ ఉంటుంది. మనోజ్ కంప్లీట్గా ఇప్పుడు కష్టపడే తత్వం అన్నట్టుగా కనబడుతుంది యాక్టింగ్ చేస్తే, అంత డీప్గా ఉంటుంది యాక్టింగ్. సో ఇతను కొంచెం ఇంకా నేర్చుకోవాలి, బిల్డ్ చేసుకుంటూ ఉంటే కొంచెం ఏజ్ పెరగాలి. ఇప్పుడు మనోజ్ అంత ఏజ్ వచ్చిందంటే అప్పుడు హీరో ఫేస్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. సో అందుకే కొంచెం ఏజ్ వచ్చినాక సినిమాలు చేస్తే బెస్ట్. బట్ ఇప్పటి నుంచి ట్రై చేసినా పర్లేదు, ఎందుకంటే చాలా మంచి సినిమాలు ఎంచుకుంటుండు చెప్పాలంటే. జాంబిరెడ్డి కానీ హనుమాన్ కానీ యాక్చువల్లీ సూపర్ మూవీస్ అవి, అన్ని మూవీస్ పర్ఫెక్ట్గా చేస్తుండు. సో దానికి మనం ఇచ్చుకోవచ్చు. అండ్ ఇంకోటి, ఇప్పుడు జగపతి బాబు అయితే తోపు యాక్టర్ చెప్పాలంటే. అసలు అతని గురించి చెప్పాల్సిన అవసరమే లేదు, అసలు చెప్పేంత స్థాయి కూడా కాదు. పర్ఫెక్ట్ యాక్టర్, పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్, అని అన్నీ ఓవరాల్గా చింపి పడేసిండు జగపతి బాబు అయితే. కమింగ్ టు శ్రేయ ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ తర్వాత చాలా మంచిగా, అంటే ఒక మంచి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం అని చెప్పొచ్చు తను యాక్ట్ చేసిన ఫిలిమ్స్ లో. నాకైతే క్యారెక్టర్ అయితే సూపర్ నచ్చింది. తనదే మెయిన్ రోల్ అన్నమాట, కథ మొత్తం తనతోటే స్టార్ట్ అవుద్ది. కానీ సినిమా స్టోరీ అయితే రివీల్ చేయం మేము, ఇందులో చిన్న రివీల్ కూడా చేయం. ఎందుకంటే మీరు చూడాలి, ఒక పక్షి ఉంటుంది, ఆ పక్షి గురించి మీరే చూడండి. చాలా అంటే చాలా మనకు గూస్ బంప్స్ వస్తాయి ఆ పక్షి చూస్తే. విజువల్ సీన్ అయితే అల్టిమేట్ ఉంది, చాలా బాగా చేసింది. యాక్చువల్ గా మనము ఇంట్లో చూడాలనుకుంటాం వస్తుంది కదా అని, బట్ అది చాలా మిస్టేక్. ఇలాంటి ఫిలిం పక్కా థియేటర్కి వెళ్ళి వాచ్ చేయడమే బెటర్, ఎందుకంటే ఆ విజువల్ ఎఫెక్ట్స్ అవన్నీ సౌండ్ ఎఫెక్ట్స్ అనేది చాలా బాగుంటాయి. థియేటర్కి వెళ్ళి చూస్తేనే వన్స్ ఎక్స్పీరియన్స్ కాంటి. ఓవరాల్ మస్ట్ వాచ్ దిస్ ఫిలిం ఇన్ థియేటర్స్. అస్సలు డిసప్పాయింట్ కాదు. మీరు మళ్ళీ పైరసీ మాత్రం చేయొద్దు, పైరసీ మూవీస్ చూడొద్దు. ఇక దాలదిల్లా కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి కదా, అందులో పైరసీ అవి రిలీజ్ చేస్తూ ఉంటారు, అవి ఇట్లా చూడకండి. మీరు కావాలనుకుంటే సినిమా నేను థియేటర్లో చూడను అని అనుకుంటే అది ఒరిజినల్ వచ్చినాకనే మీరు చూడండి, ఓకేనా? వెయిట్ చేయాలి, చాలా వెయిట్ చేయాలి, అంత ఈజీగా రాదు, తొందరగా రాదు, ఎందుకంటే సూపర్ డూపర్ హిట్ అవుతుంది మూవీ అది అంతే. ఇంకా మనం చూసుకుంటే శ్రేయ చాలా బాగా చేసింది, ఇది చెప్పింది కదా, చాలా అంటే చాలా బాగా చేసింది. మొత్తం ఆమెతోనే రన్ అయిపోతుంది సినిమా అంతా. మీరు లాస్ట్ ఎండ్ చూసుకుంటే ఏదో అంటుర్రు, చాలామంది అంటుర్రు, నేను అంత చూడలేదు. తర్వాత నేను తెలుసుకున్నాక, అంటే కొన్ని వీడియోలు చూసినాక నాకు అనిపించింది, అన్నారు ఆ వీడియోలలో ఎవరో పెద్ద యాక్టర్ ఉన్నారు అది ఇది అని చెప్పేసి కొంచెం ఏదో పుకార్లు వచ్చినాయి.
అంతకుముందు రివ్యూలలో చూస్తేనేమో ఇది ప్రభాస్ ఉన్నాడు అది ఇది అని చెప్పేసి ఏదో సంథింగ్ అవి ఇవి అన్ని చెప్పిండ్రు. బట్ ఇలా మీరు అనుకున్నంత ఏం కనబడలేదు మాకైతే. అంటే వాళ్ళు ఏం సర్ప్రైజ్ లేదు, అంటే దుల్కర్ గానీ ఉన్నాడని కొందరు చెప్తున్నారు, బట్ వాళ్ళు అయితే ఎవరు లేరు. ఇప్పుడు మంచు లక్ష్మి ఒక వీడియోలో అన్నది, లాస్ట్ క్లైమాక్స్ లో అంతా అయిపోయినాక అది ఎండ్ స్క్రీన్ పడుతుంది కదా, అప్పుడు ఏదో వచ్చింది అక్కడ పెద్ద యాక్టర్ ఉన్నాడు అని చెప్పేసి ఏదో అన్నది కానీ మేము చూడలేదు. మ్యాక్స్ అయితే అట్లా ఉన్నాడని ఫస్ట్ వీడియోలలో చూసి ఉంటే కొంచెం చూసేటోళ్ళం, అప్పుడు మాకు అర్థం కాలేదు, మేము చూడలేదు లాస్ట్కి అయితే. మీరు ఒకవేళ చూసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎవరు అనేది, ఓకేనా? మాకైతే డౌట్, మేము చూడలేదు. ఒకసారి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ఏమన్నా అబ్జర్వ్ చేస్తే, ఓకేనా? సో ఇప్పుడు ఇంకెవరు ఉన్నారు చాలామంది ఉన్నారు యాక్టర్స్, కొత్త వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. ఇంకా కామెడీ అతను గెటప్ సీన్ ఎక్సలెంట్ చేసిండు యాక్టింగ్ అయితే. కామెడీ మాత్రం మామూలుగా వేయాలి, ఒక్కొక్కటి అల్టిమేట్ కామెడీ ఉన్నాయి. అంటే మైథాలజీలో మనం కామెడీ ఎక్స్పెక్ట్ చేయం కదా, బట్ అల్టిమేట్ ఉంది. ఒక్కొక్క పంచ్ అయితే కంప్లీట్ మైథాలజీ మూవీ అయితే కాదు, మొత్తం కంప్లీట్ కాదు, కొంచెమే ఉంది. మీరు అనుకున్నట్టు ఇప్పుడు హనుమాన్ మూవీ ఎట్లా ఉంటుందో సేమ్ అదే, అంతే, తేడా ఏం లేదు. అది ఇది సేమ్ కాదు కానీ దానికి అది కూడా మైథాలజీ కాదు, ఇది కూడా మైథాలజీ కాదు, పూర్తిగా కాదు, కొంచెం అట్లా ఉంటుంది. బట్ సినిమా మాత్రం కంప్లీట్గా రాముని మీదకే పోతుంది, ఎటు చూసినా కానీ రాముని దగ్గరనే ఉంటుంది. ఒక స్టిక్ ఉంటుంది, ఒక గ్రంథం ఉంటుంది, అవి రెండింటిని దాంతోనే సినిమా మొత్తం రన్ అవుతుంది. బట్ అది ఏంటిది అనేది లాస్ట్కు రివీల్ చేస్తారు. ఇవి రెండు కలిపితే ఏంటిది అని చెప్పేసి లాస్ట్కి రివీల్ అవుతుంది. అది మీరు చూడండి, అది మాత్రం మెన్షన్ చేయం మేము, మీరు అది చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. ఓవరాల్గా చెప్తున్నా, గ్రాఫిక్స్ మాత్రం చింపి చాటేసిండ్రు, అంతే చింపి పడేసిండ్రు. ఈ 60 crores ఇంత గ్రాఫిక్స్ ఇవ్వడం అనేది చాలా గ్రేట్, అసలు అంత ఈజీగా కాదు. సినిమా 3 సంవత్సరాల దాకా వాళ్ళు చేస్తూనే ఉన్నారట, బట్ వర్తే ఇది. 3 సంవత్సరాలుగా 5 సంవత్సరాలు ఇచ్చినా వర్తే, ఎందుకంటే బడ్జెట్ని ఆచితూచి ఖర్చు పెట్టుకుంటే చేసినారు కదా, చాలా గ్రేట్ డైరెక్టర్ అయితే. అంటే ఇది ఒక ఎగ్జాంపుల్, ఇంత తక్కువ బడ్జెట్లో కూడా ఇంత మంచి ఫిలిం అవుట్పుట్ ఇవ్వగలుగుతాం అని ప్రూవ్ చేశారు, అంటే ఇచ్చారు. ఇంత తక్కువ బడ్జెట్లో మంచి ఫిలిం అయితే మన ముందుకు తెచ్చారు. అంటే క్రోడ్స్ కొందరు బడ్జెట్ ఇంత అయింది అంత అయింది అని అంటున్నారు కదా, ఇది చాలా తక్కువ బడ్జెట్లో చాలా మంచి అవుట్పుట్ అన్నమాట. సో మీరు కొత్తగా చూసేవాళ్ళు ఖచ్చితంగా మూవీని చూడండి, థియేటర్లో చూడండి, పైరసీ మాత్రం చూసి వెళ్ళకండి మళ్ళీ, ఓకేనా? పైరసీని చూడకండి, చూసినా కానీ మీరు డౌన్లోడ్ చేయకండి, ఏది అసలు ఏం చేయకండి, డైరెక్ట్ మీరు థియేటర్లోకి వెళ్ళిపోండి. ఆ థియేటర్లో చూస్తేనే చాలా బాగుంటుంది మూవీ. మీరు ఇంట్లో చూసుకుంటే మాత్రం మీకు అంత సౌండ్ ఎఫెక్ట్స్ అంత అనిపించేది, మొత్తం కంప్లీట్గా డిసప్పాయింట్ అయిపోతారు. అది థియేటర్లో చూడాల్సింది. ఏదన్నా ఉంటే డాల్బీలో చూడండి మీరు, ఒకవేళ మీరు చూడాలనుకుంటే డాల్బీ ఉండేటట్టే చూసుకోండి థియేటర్లో. డాల్బీ లేకపోతే కొంచెం సౌండ్ ఎఫెక్ట్స్ కొంచెం డిఫరెంట్ అయిపోతుంది, డాల్బీ ఉంటే మీకు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, ఓకే? సో ఓవరాల్గా సినిమా రివ్యూ వచ్చేసి ఇదే. సినిమా మాత్రం లిటరల్లీ ఎక్సలెంట్ మూవీ, మీరు అసలు థింక్ చేయాల్సిన అవసరం లేదు, మీరు ఎన్నిసార్లు అయినా చూడవచ్చు సినిమాని. 1 time వాచ్ అయితే కాదు, 2 times 3 times అయినా చూడవచ్చు సినిమాని, అంత బాగుంది. మీరు ఒక్కొక్క విజువల్ని మీరు చూసేలోపు అది వెళ్ళిపోతుంది, అంటే లాగ్ అస్సలు చేయలేదు, ఇది క్లియర్ కట్ గా తీసి రీచ్ అండ్ ఎవ్రీథింగ్, ఎక్స్ప్లెనేషన్ అయితే పర్ఫెక్ట్ గా ఉంది. మీరు డైరెక్ట్ సినిమా థియేటర్లకు వెళ్ళిపోయి సీట్లో కూర్చుంటారు కదా, కథం స్టోరీ స్టార్ట్ అయిపోతుంది. అసలు ఏంటిది అనేది మనం ఏం లేదు, అక్కడ కంప్లీట్ సినిమా వెళ్ళిపోతుంది. మీరు అనుకున్నట్టు సాంగ్ సినిమాలో లేదు, సాంగ్ మాత్రం లేదు, ఒక్క సాంగ్ కూడా లేదు అసలు సినిమాలో. కంప్లీట్గా సినిమా లైన్గా వెళ్ళిపోతుంది, హాలీవుడ్ లెక్కనే. కానీ మ్యాక్స్ 1.5 మూవీ అన్నారు, కానీ 1.5 అయితే కాదు, 2 hours పైనే ఉంటుంది, 3 hours దాకా రీచ్ అయి ఉంటుంది మేబీ, అంత ఐడియా లేదు నాకు. 3 hours రీచ్ అయి ఉంటుంది అంతే. సో రివ్యూ వచ్చేసి నేను ఇచ్చిన దానికి, ఇప్పుడు హాలీవుడ్ని మనం చూసుకుంటే అది ఎక్కువ బడ్జెట్ పెడతారు అండ్ ఇంకా అవుట్పుట్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి నేను 4 out of 5 ఇచ్చేసిన. అందుకే
ఇంకా కొంచెం రీచ్ కావాలి అనుకున్న దానికంటే ఇంకా రీచ్ కావాలి, ఇంకా చాలా ఉంది చూపించేది. అందుకే ఇప్పుడే నేను 5 ఇచ్చేయ, 5 ఇస్తే ఇక్కడికి అయిపోయిందా అని అనుకుంటారు. సో అట్లా కాకుండా 4 ఇచ్చేసిన ఇంకా రావాలి, ఇంకా అవుట్పుట్ ఇంకా వచ్చేది ఉంది, చాలా రావాలి. ఇంకా హాలీవుడ్ చూసుకుంటాం సినిమాలు, మళ్ళీ యానిమేషన్ ఇంకా మిక్స్ ఉంటుంది, ఇంకా చాలా పెద్ద పెద్ద విజువల్స్ ఉంటాయి, అవన్నీ ఇంకా ఉన్నాయి. ఇది అంత పెద్ద విజువల్లోకి వెళ్ళిపోలేదు, కొంచెం తక్కువ విజువల్స్ ఉన్నాయి. అండ్ ఇంకా యాక్టింగ్ ఇంకా ఎక్కువ ఉంది ఇంకా చేసేది. విజువల్స్ అయితే మరీ అంత తోపులో వెళ్ళిపోలే, మీడియంలో విజువల్స్ ఉన్నాయి, అంత ఇంకా తోపు ఉంది. ఆ స్టోరీకి తగ్గట్టు మాత్రం పర్ఫెక్ట్గా ఉన్నాయి. అండ్ ఆల్సో ద మెయిన్ క్యాండిడేట్ గురించి చెప్పడం మర్చిపోయాడు, ద డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని. అల్టిమేట్ స్టోరీ మన ముందుకు తెచ్చాడని చెప్పుకోవచ్చు. ఆయన తీసిన ఫిలిమ్స్ లో ఇది ద బెస్ట్ ఫిలిం, ఆయనకు మంచి పేరు వచ్చే ఫిలిం ఇది. కార్తిక్ ఘట్టమనేని యంగ్ డైరెక్టర్, అల్టిమేట్ డైరెక్టర్. మీరు పెద్ద పెద్ద డైరెక్టర్లతో కూడా సమానంగా పెట్టుకోవచ్చు చెప్పాలండి, పెద్ద పెద్ద డైరెక్టర్లతో. ఓకేనా? సో ఈ వీడియో నచ్చింది అనుకుంటా. ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఇక నైట్ అవుతుంది, సో మేము బంగ్లా పైన ఉండి వీడియో చేస్తున్నాం కాబట్టి చూడండి మా లైట్ విజువల్ మా లైట్ విజువల్ ఇట్లా ఉంది. సో నైట్ అయిపోయింది ఆల్రెడీ. చూసేవాళ్ళు లైక్ చేయండి అబ్బా, కొంచెం వీడియోని వైరల్ చేసేయండి. ఇక ఛానల్ కూడా మంచిగా ఇంకా బూస్ట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ట్రావెల్ ఉన్నాయి, దాని గురించి మీకు నెక్స్ట్ కొన్ని అప్కమింగ్ వీడియోస్లో నేను చెప్తాను. ఇంకా చాలా ట్రావెల్ చేసేటివి ఉన్నాయి మన ఛానల్లో, ట్రావెల్ వీడియోస్ కూడా రాబోతున్నాయి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆన్లో పెట్టుకోండి. రివ్యూ అన్నాం కదా, ఏమేమో చెప్పాం, బట్ స్టోరీ రివీల్ చేయడం మా మెయిన్ కాన్సెప్ట్ కాదు. మస్ట్ అండ్ షుడ్ వాచ్ ద ఫిల్మ్ మిరాయి. మిరాయి. Bye guys. Bye.